కాకినాడలో మిస్ అయిన ఆ పాప గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఇప్పటికి 9 రోజులైంది. పాప జాడ అయితే ఎక్కడా తెలియలేదు. కుక్క కూడా చనిపోయింది. పోలీసులు ఇంకా గాలిస్తూనే ఉన్నారు. అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని కూడా పెట్టుకుని ఎక్కువ టీం తోటి ఇంకా అడివంతా గాలించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో కొన్ని విషయాలు అయితే ట్రోల్ అవుతున్నాయి. కొంతమంది ఏమని చెప్తున్నారంటే ఆ పామాయిల్ తోట పక్కన ఇంకొక మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో ఒక చిన్న అమ్మవారి గుడి ఉంది. అమ్మవారి గుడి దగ్గర ఆ పాప ఉందని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి వెతకండి అని చెప్తున్నారు. 40-50 ఎకరాల తోటని మొత్తం అందరూ కూడా జల్లెడ పెట్టి గాలించినా సరే ఆ పాప జాడ ఎక్కడా తెలియలేదని అంటే సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు మరి ఏ రకంగా చెప్తున్నారో అర్థం కాలేదు. మరి ఇంతమంది ఇంత ప్రదేశాల్లో వెతుకుతున్నప్పుడు ఆ మామిడి తోటలోకి వెళ్లకుండా ఉంటారా? వెతికే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఈ పాప గురించి సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియోలు రావడం, లైవ్లు పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతుంటే ఎవరో ఒక లైవ్ కింద ఒక కామెంట్ పెట్టారంట. ఈ పాపని ఎవరో ఒక ముసలతను బస్సులో తీసుకువెళ్తుంటే నేను చూశాను, ఆ పాప నిద్రపోతుంది బస్సులోను. ఒక లైవ్ కింద కామెంట్ పెట్టారంట. ఆ కామెంట్ చూసి ఒక అమ్మాయి తన ఛానల్లో వీడియో తీసి పెట్టింది. ఇదిగో ఎవరో ఆ పాపని బస్సులో చూసామని చెప్తున్నారు. కానీ ఆ సమయానికి ఏంటంటే ఆ పాప కిడ్నాప్ అయ్యిందని వాళ్ళకి తెలిసి ఉండదు. ఎవరో బంధువులు వాళ్ళ పాపను వాళ్ళు తీసుకువెళ్తున్నారన్న ఉద్దేశంలోనే అనుకుంటారు కదా. అయితే మరి ఎందుకు ఆ కామెంట్ పెట్టారు? నిజంగానే వాళ్ళు చూసారా? లేకపోతే మరి ఎందుకు బయటకు వచ్చి చెప్పట్లేదు? ఆ పాపను తీసుకుని ఏ బస్ స్టాండ్కి వచ్చారు, ఎక్కడ బస్సు ఎక్కారు, ఇలాంటివన్నీ కూడా పోలీసులు సీసీ కెమెరాల్లో చూస్తారు కదా. నిజంగా ఆ పాపను చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక పోలీస్ స్టేషన్లోకి వచ్చి చెప్పండి. కొంచెం సీసీ కెమెరాలు అవి చూస్తారు. మీరు ఏ ఊరు బస్ స్టాండ్లో చూశారు, ఆ పాప ఏ బస్సులో కనబడింది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇలాంటి వివరాలన్నీ కనుక చెప్పారనుకోండి పోలీసులు ఖచ్చితంగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలని చెక్ చేయడం జరుగుతుంది. ఆ పాప జాడ ఏంటనేది తెలుస్తుంది. నిజమా అబద్ధమో తెలియట్లేదు. మరి ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు ఎక్కడ ఉంటారో మరి ఎవరు అనేది కూడా అర్థం కావట్లేదు. చూసామని చెప్తున్నారు. మరి బయటకు వచ్చి చెప్పుంటే పోలీసులు ఆ రూట్లో వెళ్ళి సీసీ కెమెరాలు అవి చెక్ చేస్తారు కదా. పాపను పట్టుకోవడం ఈజీ అవుతుంది కదా. ఇప్పటికి 9 రోజులు అవుతున్నా సరే ఇంకా పాప జాడ తెలియలేదు అని అంటే ఎవరన్నా కిడ్నాప్ చేశారన్న ఆలోచనలోనే ఉంటున్నారు. నిజంగా కనుక ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే వీడియోల కింద కామెంట్ పెట్టడం కాదండి, ధైర్యంగా బయటకు వచ్చి పోలీసులకు చెప్పండి. మీరు చెప్పడం వల్ల సహాయం చేసిన వాళ్ళే అవుతారు తప్ప మీ మీద ఎటువంటి కేసులు అలాంటివి ఏమీ పెట్టరు. పాప గురించి చెప్పిన వాళ్ళకి ఇంకా పోలీసులు 1 లక్ష రూపాయలు కూడా ఇస్తామని చెప్పారు. ఇలా వీడియోల కిందకి వచ్చి కామెంట్లు పెడితే ఎవరికి తెలుస్తుంది చెప్పండి? కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరో తెలీదు, అది నిజమో అబద్ధమో తెలీదు, ఊరికే సరదాగా టైంపాస్గా పెట్టారో తెలీదు. 9 రోజులుగా ఆ పాప కోసం ఇంతమంది వెతుకుతున్నారని అంటే మరి వాళ్ళ కష్టం ఫలించాలి కదా. కొంచెమైనా సరే ఆ పాప గురించి తెలియాలి కదా. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కానీ ఎవరైనా సరే మీరు కనుక ఎక్కడైనా అనుమానంగా ఉన్నా సరే అది నిజమో కాదో అని మీకు ఒకవేళ డౌట్ ఉన్నా సరే ఎవరన్నా ఎత్తుకుని వెళ్ళారనుకోండి వాళ్ళ పాపే అనుకుని మనం కూడా పెద్దగా పట్టించుకోం. ఏ బస్ స్టాండ్లో అన్నా, రైల్వే స్టేషన్లో అన్నా, ఆటోలు ఎక్కే చోట అయినా సరే ఎవరన్నా చూసిన వాళ్ళు ఉంటే పోలీసులకి సమాచారం ఇవ్వండి. ఇప్పుడు అడవిలో ఏ జంతువులు తీసుకువెళ్ళాయో తెలీదు, మనుషులు తీసుకువెళ్ళారో తెలీదు, అసలు ఆ పాప బతికుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. మరి అలాంటి వాళ్ళకి మనం ఏదైనా కొంచెం క్లూ ఇచ్చామనుకోండి పోలీసులు దాన్ని బట్టి ఏదో విధంగా పట్టుకుంటారు. ఒకవేళ నిజంగా మీరు చూడకపోతే మాత్రం తప్పుడు ప్రచారాలు మాత్రం ఇవ్వకండి. పోలీసులను తప్పుదోవ పట్టించకండి. పోలీసులు ఇప్పటికీ కూడా కష్టపడుతున్నారు ఇంకా ఆ పాప గురించి ఏమన్నా జాడ దొరుకుతుందేమోనని. అలాంటి వాళ్ళకి ఇలాంటివి పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టి లేనిపోని అనుమానాలు కలిగించారనుకోండి ఇది నిజమేనేమో అనుకుని మళ్ళీ పోలీసులు ఇటువైపుకు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు చెప్పింది నిజమైతే ఖచ్చితంగా పలానా బస్సులో నేను చూశాను, మీరు ఒకసారి చెక్ చేయండి అని అంటే పోలీసులు సీసీ ఫుటేజ్ని చెక్ చేస్తారు. కిడ్నాప్ చేసిన వాళ్ళే ఇలా ఏమన్నా పెట్టారేమోనని లేనిపోని అనుమానాలు కూడా వస్తాయి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే పాప కుటుంబ సభ్యులకి సహాయం చేయండి. పాప ఎక్కడన్నా కనిపించుంటే కనుక పోలీసులకి సమాచారం ఇవ్వండి. ఇలా వీడియోల కిందకు వచ్చి కామెంట్లు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు కదా. ఒక్కసారి బాగా ఆలోచించండి.